నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్ కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. మేధో మథనం సదస్సులో స్పష్టం చేసిన సీఎం జగన్. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తాం వెల్లడించిన మంత్రి జగదీష్ రెడ్డి. పండించిన పంటకు రైతే ధరను నిర్ణయించేందుకే నియంత్రిత సాగు. పంటల సాగు అవగాహన సదస్సులో మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్య. సికింద్రాబాద్లో మంత్రి తలసాని పర్యటన. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. ఎన్నికల్లో పరాజయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. చంద్రబాబుపై ఎమ్మెల్యే అంబటి విమర్శల వర్షం. నల్గొండలో రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే. వ్యవసాయ సంస్కరణలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్న చిరుమర్తి లింగయ్య. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధిస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవని, ఇవాళ కాకపోతే రేపైనా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం మెరుగ్గా ఉందని, రాష్ట్రంపై కేంద్రం ఆధారపడే రోజులు వస్తాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో 4వ రోజు వైసీపీ మేధోమథనం సదస్సులో మన పాలన మీ సూచన అంశంపై సీఎం మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో కంపెనీలు వచ్చేవని, గత టీడీపీ ప్రభుత్వం హోదాను తీసుకురాలేకపోయిందని జగన్ విమర్శించారు. అయితే భవిష్యత్తులో మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీ ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని, తాము అప్పుడు హోదా డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సబ్స్టాన్షియల్గా మనకు నష్టం జరిగింది అని చెప్పాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి మాటిచ్చి, దాని తర్వాత అది ఇవ్వకుండా పోయిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. స్పెషల్ స్టేటస్ కన్నా వచ్చి ఉంటే ఇండస్ట్రీ రాయితీలు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చి ఉండేటివి. సెంట్రల్ గవర్నమెంట్ బర్డన్ను షేర్ చేసి ఉండేది. సబ్స్టాన్షియల్ బర్డన్ సెంట్రల్ గవర్నమెంటే తీసుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, జిఎస్టీ ఎగ్జామ్షన్స్ ఇటువంటి అనేకంగా వచ్చి ఉండేటివి. వాటి వల్ల ఇంకా పరిశ్రమల్లో ఇంకా ప్రోత్సాహం ఇంకా ఎక్కువ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ 2014 నుంచి 2019 దాకా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా కూడా, ఈవెన్ వెన్ దే వర్ టుగెదర్, స్పెషల్ స్టేటస్ను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ దేవుడి దయతో we had an overwhelming victory. 22 out of 25 parliament seats in sweep చేసాం. 175 అసెంబ్లీ సెగ్మెంట్స్కు 151 స్వీప్ చేసాం. ఇటువంటి మెజారిటీ వచ్చినప్పుడు కేంద్రంలో కూడా వాళ్ళకు గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయిందంటే, had they not gotten the halfway mark, then definitely state would have benefited. We would have had a bargaining edge. We were open to the idea of going together with anybody as long as they give us special category status. So unfortunately అది కూడా జరగల. కారణం ఏంటంటే they had an absolute number to themselves. సో మనతో అవసరము పని పడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి
స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో ఇవాళ మనం ఉండవలసిన పరిస్థితి వస్తూ ఉంది. రాష్ట్రంలో ఇండ్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూడదన్న సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద 5,08,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 80 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకే ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని విధిగా అమలు పరిచేందుకు అడుగులు పడుతున్నాయని ఆయన తెలియజేశారు. గుంపుల తిరుమలగిరిలో ఏకకాలంలో 80 మంది లబ్ధిదారులు గృహప్రవేశం జరుపుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రైతు తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే స్థాయికి చేరాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేశారని పలువురు మంత్రులు చెప్పారు. వివిధ జిల్లాల్లో నిర్వహించిన వానాకాలం 2020 నియంత్రిత పంటల సాగు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూపాల్పల్లి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి, కామారెడ్డి జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్లో గంగుల కమలాకర్ రైతులు, ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లకు అవగాహన సదస్సు కల్పించారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా నూతన పంటల సాగు విధానాన్ని అమలు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 3 నెలలుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉత్తమ రైతులు, వ్యవసాయ నిపుణులతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతూ నియంత్రిత పంటల సాగు విధానాన్ని సూచించారన్నారు. రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా కావచ్చు, అలాగే రైతు పంటల రుణమాఫీ. మరి లాక్డౌన్లో మనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా రుణమాఫీ మొదటి విడత రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 3,000 పైచిలకు 3,377 మంది అకౌంట్లలో మరి పంట రుణమాఫీ జరగడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈసారి వారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భూమి సారం క్షీణించకుండా ఉండాలి, రైతులు పంటలు ఎప్పటికప్పుడు మార్పిడి చేయాలని చెప్పేసి వారే ఒక ప్రణాళిక సిద్ధం చేసి మరి మనందరికీ కూడా అందించడం. మరి ఈరోజు వారి దూరదృష్టి నిజంగా ఎంతో గొప్పది. మనందరం ప్రజాప్రతినిధులుగా గ్రామాల్లో, మండల లెవెల్లో అందరం రైతులకు అవగాహన కల్పిస్తూ వారు చెప్పిన ప్రతి పంటను కూడా వేయాలని చెప్పేసి మన వంతుగా మరి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి భూపాల్పల్లి జిల్లాలో కలెక్టర్ గారు చెప్పినట్టు, అన్న రైతు బంధు కోఆర్డినేటర్ గారు చెప్పినట్టు మనకు ఇక్కడ ఎలాంటి నియంత్రణ లేదు. ప్రతి ఒక్క పంట కూడా వేసుకోవచ్చు. కందులు కానీ, పెసలు కానీ, పల్లి కానీ, అలాగే పామాయిల్ అయితే నిజంగా మనకి పొటెన్షియల్ ఏరియా ఉందని చెప్పేసి కలెక్టర్ గారు ఐడెంటిఫై చేసి చెప్పినారు. చాలా సంతోషం. పామాయిల్ మన దగ్గర ఎక్కడ లేదు. కమర్షియల్ క్రాప్స్ కూడా మనం ఇంకా చాలా వేసుకోవాల్సి ఉంది. కాబట్టి పామాయిల్ కల్టివేషన్ ద్వారా రైతులు కూడా నిజంగా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మరి ఇంతకుముందు మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు, మొదలుపెట్టినప్పుడు ఈ ప్రాజెక్ట్ అవుతుందా అవ్వదా అని ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు అన్నా కూడా మరి ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు వరంగల్ దాటి సిద్దిపేట వరకు కూడా పోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చేపట్టబోయే ఈ కార్యక్రమం కూడా రాష్ట్రం అంతా కూడా మరి మన తెలంగాణ రాష్ట్రం నిజంగా అన్నపూర్ణ రాష్ట్రంగా అవుతుందని ఆకాంక్షిస్తూ ఉన్నాము ఈ పంట మార్పిడి కార్యక్రమం వల్ల. అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి అందరూ వచ్చేసినందుకు చాలా చాలా సంతోషం. అదే మన ఏకైక లక్ష్యం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి అవగాహన కల్పిస్తూ మరి ఏ పంట వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనము వారికి మోటివేషన్ చేయడమా, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే బాధ్యత ఇప్పుడు మన చేతిలో ఉన్నది. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడులో ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు గత ఎన్నికల్లో ఎందుకు ఘోరంగా ఓడిపోయారో
ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు ఏ కోశానా లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీతో పాటు చంద్రబాబు కుమారుడు లోకేష్ పరాజయం పాలయ్యారని గుర్తు చేశారు. చంద్రబాబుకు అధికార కాంక్ష తప్ప రాష్ట్రంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించి లబ్ధి పొందాలన్నదే ఆయన తాపత్రయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో బాధపడుతున్నప్పుడు 65 రోజుల పాటు హైదరాబాద్లో మీ స్వగృహంలో మీరు రెస్ట్ తీసుకునే కార్యక్రమం చేశారే. నేను అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ పక్షం, ఒక రాజకీయ వ్యవస్థ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో పరిపాలించినటువంటి రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజలను వదిలిపెట్టి పరరాష్ట్రంలో దాక్కుని జూముల్లోనూ లెటర్లోనూ కనిపించేటటువంటి పరిస్థితికి ఎందుకు మీరు నెట్టబడ్డారు? ఏమిటి మీ చిత్తశుద్ధి? మీరు ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తారా? విమర్శించే నైతిక అర్హత మీకున్నదా? ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, క్యాడర్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఒక దుర్ఘటన, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా కరోనాతో బాధపడుతున్నటువంటి సందర్భంలో ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయి 12 మంది మరణించారు. అనేక మంది అస్వస్థులయ్యారు. కొన్ని గ్రామాలే తల్లడిల్లిపోయాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఎలాంటివి? మానవాళ్ళంతా మెచ్చుకున్నటువంటి సందర్భం. 1 కోటి రూపాయలు ఇచ్చారే, అంతేకాదు ప్రతి వ్యక్తికి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. అలాంటి సందర్భంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వారు, 14 సంవత్సరాలు, మరి సుమారుగా 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వారు, విశాఖ వెళ్ళి బాధితులను పరామర్శించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా మీరు? మీకు చిత్తశుద్ధి ఉందా ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద, ఈ ప్రజల కష్టాల మీద? మీరు ఇవాళ మహానాడు పెట్టుకొని ఇవాళ మీరు ఏదేదో విమర్శలు చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు పతనమవుతున్నటువంటి రాజకీయ పార్టీ, ఎందుకు పతనమవుతున్నామో ఆత్మవిమర్శ చేసుకోండి. మహానాడులో ఇంకా 24 గంటలు మీరు మహానాడు జరుపుకొని ఉన్నారు. ఆ 24 గంటల్లో అయినా సరే ఆత్మవిమర్శ చేసుకోండి. ఆత్మవిమర్శ చేసుకుంటే కొంతమేరకైనా మీరు బలపడేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప మీరు ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు సక్సెస్ఫుల్గా రన్ చేసుకోకపోతే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ నాలా పొంగి పొర్లడం, మ్యాన్హోల్స్ ఓవర్ఫ్లో అవడం వంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ నాలా బజార్, బండిమెట్లలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. నాలాలను పూర్తి స్థాయిలో శుభ్రపరచాలని సూచించారు. మంచినీటి నల్లాలలో మురికి నీరు వస్తోందని స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేయగా పైప్ లైన్ లీకేజీలను గుర్తించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ సంస్కరణలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని తాటికల్ సహకార బ్యాంకులో ఎమ్మెల్యే 25,000 రూపాయల రుణమాఫీ చెక్కులను రైతులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 1 లక్షలోపు రుణాలను 4 దఫాలుగా మాఫీ చేస్తామన్నారు. వానాకాలానికి సంబంధించి రైతు బంధు నిధులను కూడా విడుదల చేసినట్లు తెలియజేశారు. 20,000 చొప్పున రుణమాఫీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు. రైతులందరూ కూడా సకాలంలో, ఇప్పుడు ఎందుకంటే సీజన్ కూడా కాబట్టి వారందరూ కూడా అదనంగా రుణాలు ఇచ్చేతో పాటు రుణమాఫీ కార్యక్రమం దాదాపుగా మన కాన్స్టిట్యూన్సీలోనే దాదాపు 3 లక్షల రూపాయలు 6 మండలం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా రైతులకు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళందరూ రైతులు కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటుగా రావాలి. దాంట్లో పంట మార్పిడి అనేది ప్రత్యేకంగా ఎందుకు కోరుకుంటారంటే పంట అనేది ఒక ఆదాయం కోసం కోరుకుంటే ఆదాయం ఉండడం కోసమే కాకుండా ఆదాయంతో పాటు రైతు పండించిన పంటని రైతే ధర నిర్ధారించే స్థాయిలో ఉండాలి. ఏదైతే మనం కంటే అందరూ కలిసి ఒకటే పంటను పండించే మార్కెట్లో వ్యాల్యూ తగ్గుతున్నప్పుడు మనం పండించే పంటను కూడా మార్కెట్లో డిమాండ్ పెంచుకుని ధర నిర్ణయించే స్థాయిలో ఉండాలి. దీని ఒక పరిశ్రమ రూపంగా తయారు చేయాలనే ఆలోచనతో ఈరోజు పంట మార్పిడి సన్నాలు కూడా దుడ్డు వేస్తున్నారు. దాంతోపాటు
ఆసిఫాబాద్ కాలంలో కానీ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో అయితే వరి తప్ప వేరే ఏ రాదు. మిగతా ప్రాంతాలు కొంతమేర కన్నా కొంత 50% ఏమన్నా సన్నాలు పెంచి లేకపోతే దున్నలు కానీ రాగులు కానీ సోనాలు ఇలాంటి వివిధ రకాల విత్తనాలు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా పంట మార్పు చేస్తే భూమిలో కూడా సారవంతం పెరుగుతుంది. దాంతోపాటు ఒకటే పంట కాటన్ వేసినా కూడా చిచ్చలుడే కాటన్ వేస్తుంది. కాటన్తో పాటు ఇవి కూడా పంట మార్పు చేసి మనందరం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇలా కూరగాయలు మార్కెట్ వేస్తే ఎక్కడిలో పంట పండించిన కూరగాయలు మనం తెచ్చుకునే పరిస్థితి. మనకి కూడా రైతు వేదికలు పెట్టి కష్టాలు పెట్టి ఈరోజు ఏ ఊళ్ళో ఏ పంట వేయాలి, ఏ రైతు ఏ పంట వేయాలి నిర్ధారణ చేసి సాయిలో కష్టాలు పెట్టి అధికారులు కూడా ఈరోజు గ్రామాల వారిగా సర్వే చేయించి ప్రతి రైతు ఏ పంట వేస్తున్నది మరి మనందరం రికార్డ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ పద్ధతిలో మరి నిన్న మంత్రి గారు కూడా అందరి అధికారులకు ప్రజలకు వెయిట్ చేయడం జరిగింది. గ్రామాల్లో రైతులను ఇంకా మోటివేట్ చేయాలి. పంట మార్పు లాంటివి మనం చేస్తే మనకు లాభాలు ఉంటాయి. దాంతోపాటు మనకు ఎరువుల కోట్లు తప్పించి మరి ఆర్గానిక్ పంటల ద్వారా కూడా ఎక్కువ తీసుకొస్తే పంట మార్పు ఉంటుందని ఆలోచన పెట్టి అందరూ కూడా రైతులు సంతోషంగా ఎక్కువ సన్నాలు వేయాలని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తి. ఎందుకంటే సన్నాలకు రేటు ఈక్వల్ ఉన్నా కూడా దానికి ఎక్స్పోర్ట్ బయట దేశాలు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఎక్కువ పంట తీసుకురావాలని చెప్పి రైతులు తెలియజేస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కాసం ఫౌండేషన్ సభ్యులు టీఆర్ఎస్ నాయకులు కాసం శేఖర్ కుమారుడు కాసం సంతోష్ జన్మదినం సందర్భంగా స్థానిక కామేశ్వరరావు కాలనీలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అన్న వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడి కోసం పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మహోన్నతమైనవని చెప్పారు. ప్రతినిత్యం రోడ్లు కాలనీలతో పాటు ఇళ్లలో చెత్తను శుభ్రం చేస్తూ కరోనా కట్టడిలో కీలకంగా పనిచేస్తున్నారని, అలాంటి కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కాసం ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కాసం ఫౌండేషన్ సభ్యులు కాసం శేఖర్, కాసం వెంకటేశ్వర్లు, శోభారాణి, నరసమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు బోయన్పల్లి శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, యామ దయాకర్, నాయకులు నాళ్ల వెంకటేశ్వర్లు, జేరిపోతుల భాస్కర్, బీజేపీ నాయకులు బొజ్జ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో గల యూనియన్ బ్యాంకు వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఒకేసారి బ్యాంకుల వద్ద క్యూ కట్టడంతో వారిని నిలువరించడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. తమ తమ ఖాతాలలో జమ అయిన నగదును తీసుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్దకు పోటెత్తారు. ఎండను సైతం లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, యువకులు క్యూ కట్టారు. వారిని నియంత్రించేందుకు బ్యాంకు సిబ్బంది, పోలీసులు శ్రమపడ్డారు. ఎండలో వేచి ఉండొద్దని, బ్యాంకులో సొమ్ము సురక్షితంగా ఉంటుందని నచ్చజెప్పినా ప్రజలు మాత్రం అదేమీ పట్టనట్లు వ్యవహరించారు. రైతు బాగుండాలని, రైతు క్షేమమే రాష్ట్ర సంక్షేమమని భావించే సీఎం కేసీఆర్ చెప్పినట్లు నియంత్రిత సాగు చేసి రైతు లాభాల బాట పట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కొరవి మండలం గుండ్రాతి మడుగు గ్రామంలో నియంత్రిత సాగు, రైతు అవగాహనపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించాలన్నారు. తెలంగాణ రైతులు దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉండాలన్నారు. పంటల సాగును చర్చించుకునేందుకు, ఉత్తమ విధానాలను వివరించేందుకు రైతు వేదికలు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ప్రతి ఒక్కరికి చేరాలి. మరి ఎంపీడీఓ గారు అన్నట్టు మొదటి విడతలో ఒక ప్రణాళిక రూపొందించుకొని ఏ విధంగా మరి ఎవరెవరికి ఏ విధంగా అండగా ఉండాలని ఆలోచించినప్పుడు వారే స్వయంగా రైతు కాబట్టి రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. అన్నపూర్ణగా వర్ధిల్లినటువంటి దేశం ఈ రాష్ట్రం. అనేక మంది రైతులు, సన్న చిన్నకారు రైతులు సాగునీరు లేక మరి వ్యవసాయం అంటే దండగా అనుకొని పొట్ట చేతిన పట్టుకొని వలస వెళ్ళిపోయారు. ఏ విధంగా వీళ్ళని ఆదుకోవాలి, మరి ఏ విధంగా వెనక్కి రప్పియాలి అనే ఒక సమగ్రమైన ఆలోచన చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం. లాక్డౌన్లో కొన్ని సంస్థలకు సడలింపులు ఇవ్వడంతో లారీలు, బస్సులు రోడ్డెక్కాయి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించారు.
కూకట్పల్లి బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారెడ్డి నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టెక్నో కంపెనీ వీధిలోని ఫ్యాన్ కంపెనీలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ऊपर डालना जी। हाँ वो नीचे का ऊपर है ना, ऊपर से क्या नीचे डालने के लिए कैसा ऊपर डालना जी। हाँ वो नीचे का ऊपर है ना, ऊपर से क्या नीचे डालने के लिए कैसा రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గుంజే శ్రీను అనే వ్యక్తి అనారోగ్యంతో సంవత్సరం క్రితం మృతి చెందగా 16 రోజుల క్రితం అతని భార్య పద్మ మరణించింది. దీంతో విషయం తెలుసుకున్న సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ వారి పిల్లలకు సహాయంగా 15,000 రూపాయలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ గారు మరణించిన సందర్భంలో వారికి సంబంధించినటువంటి 3 పిల్లలు, పెద్దబాబు 13 సంవత్సరాలు, చిన్నబాబు 6 సంవత్సరాలు, పాప 13 మాసాలటువంటి పాప ఈరోజు అనాథలుగా అయినటువంటి సందర్భంలో మరి వారిని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక సామాజిక స్పృహతో మరి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మన ప్రియతమ నాయకులు, మన జిల్లా మంత్రి గారు యువ నాయకులు కేటీ రామారావు గారు కూడా త్వరలో ఆ కుటుంబానికి అన్ని రకాలు ఆదుకుంటారని చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ రమేష్ చెన్నమనేని గారు కూడా త్వరలో విచ్చేసి ఈ కుటుంబానికి కూడా అన్ని రకాలు ఆదుకుంటారని చెప్పడం జరిగింది. మరి నా సొంతంగా కూడా మరి ఆ కుటుంబానికి ఒక 15,000 రూపాయలు మరి ఆర్థిక సహాయాన్ని ఇవ్వడమే కాకుండా మరి ఆ పిల్లలు చదువుకుంటా అంటే మరి కలెక్టర్ గారి దృష్టికి కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా రానున్న కొద్ది రోజుల్లోపనే ఈరోజే మరి కలెక్టర్ గారితో మాట్లాడి మరి సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి రంగినేని ట్రస్ట్లో మరి జాయిన్ చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి కడు నిరుపేదలైనటువంటి ఒడ్డెర కులానికి చెందినటువంటి మరి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం. మరి ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు. మరి ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దయచేసి మరి ఒక సామాజిక విలువతో ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ఇటువంటి పిల్లలను అన్ని రకాల ఆదుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మరి రానున్న రోజుల్లోపట తప్పకుండా ఈ కుటుంబానికి నా వైపు నుంచి ఆర్థిక సహాయ సహకారాలు ఎలవేలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి రుద్రంగి మండల ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా కథలాపూర్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియంత్రిత పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో యోగిత, ఎంపీపీ రేవతి, జెడ్పీటీసీ భూమయ్య, ఎంపీటీసీ రమేష్, ఆంజనేయులు, సర్పంచ్ సులోచన పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మనము నియంత్రిత పంటలపైన ఈ అవగాహన సదస్సు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. పంటల సాగు చేసి తెలంగాణ రైతాంగం ఈ వానాకాలం నుండి మార్కెట్లలో మంచి ధర పొంది లాభాల బాటలో నడవాలి అనేది తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఆలోచన. మనము వేరే రాష్ట్రాలలో 1,000 క్వింటాలే మన రాష్ట్రానికి దిగుబడి అవుతుంది. అందువల్ల మన ప్రభుత్వం 1700, 1800 కొనే స్థితిలో లేదు. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే 5 సంవత్సరాల నుంచి 6వ సంవత్సరం కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ సాధించుకొని ముఖ్యమంత్రి అయినో తెలంగాణలో రైతులందరినీ డెవలప్ చేసి రైతులు అప్పులకు పోకుండా రైతులే అప్పులు ఇచ్చే స్థాయికి తేవాలన్న ఆలోచనతోని
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో నూతన వ్యవసాయ పద్ధతిపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పాల్గొని నియంత్రిత సాగుపై రైతులకు వివరించారు. రైతులంతా ప్రభుత్వం సూచించిన విధంగా అన్ని రకాల పంటలు సాగు చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే పారిశుద్ధ్య కార్మికులకు మరియు వీఆర్ఏలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనుల భూములపై అటవీశాఖ అధికారులు తరచూ ఆటంకం కలిగిస్తున్నారని ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మి ఐటీడీఏ పీఓ భావేష్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి సలహా మేరకు పోడు భూములపై ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంట్లో ఎటు పరిస్థితుల్లో వాళ్ళు ట్రాక్టర్ ఒకవేళ పెడితే ఫస్ట్ వాళ్ళు పెడతారు, వాటికి మీరు సెపరేట్ గా డీటెయిల్స్ తీసుకోండి. అండ్ రెండోది పట్టా లేని ఓకే వాళ్ళకి కూడా సెపరేట్ అది సరిగా చాలా మంది సో వీళ్ళ అందరికీ సమస్య ఉందా? ఇప్పుడు పాస్బుక్ ఉన్న రైతులు టోటల్ సంఖ్య ఎంతమంది తీసుకుంటాం సార్? మీరు ఉదాహరణ మీటింగ్ మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి. ఓకే చేయడానికి ఓకే. కానీ పాస్బుక్ ఒకవేళ ఉంటే ఫారెస్ట్ వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేదు ఆ భూమి మీద రావడానికి. ఓకే వాళ్ళు ట్రైన్స్ అక్కడ కట్టలేదు. ఓకే ఎటువంటి రైట్స్ కానీ ఎటు పరిస్థితుల్లో వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఒక ఫీల్డ్ అటెండ్ అయితే కూడా మీరు ఈరోజు శనివారం కానీ ఇప్పుడు లేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. మేధో మథనం సదస్సులో స్పష్టం చేసిన సీఎం జగన్. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తాం వెల్లడించిన మంత్రి జగదీష్ రెడ్డి. పండించిన పంటకు రైతే ధరను నిర్ణయించేందుకే నియంత్రిత సాగు. పంటల సాగు అవగాహన సదస్సులో మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్య. సికింద్రాబాద్లో మంత్రి తలసాని పర్యటన. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. ఎన్నికల్లో పరాజయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. చంద్రబాబుపై ఎమ్మెల్యే అంబటి విమర్శల వర్షం. నల్గొండలో రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే. వ్యవసాయ సంస్కరణలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్న చిరుమర్తి లింగయ్య. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.